దివ్య కారుణ్యమూర్తి జపమాల నేనెందుకు ధ్యానించాలి అని ఆలోచిస్తున్న అన్యులకే కావచ్చు, లేదంటే కథోలికులకే కావచ్చు, దేవుడు యొక్క దివ్య కారుణ్యము ద్వారా దేవుడి యొక్క దయను ఓషన్ ఆఫ్ మర్సీ అంటాం. అంటే సముద్రం అంత కారుణ్యముతో దేవుడు మనల్ని కరుణించుతూ ఉన్నాడు, కనికరిస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు మనల్ని, మన కుటుంబాలని, మన ఆత్మలను రక్షించడానికి. ఇదిగో లాస్ ఏంజలస్లో, మరి కాలిఫోర్నియాలో అలా జరిగింది. దేవుణ్ణి దూషించారు, దేవుణ్ణి జీరో అన్నట్టుగా మాట్లాడి ఉన్నారు. కానీ దేవుడే హీరో అని మనం ఒప్పుకుంటే మనల్ని దేవుడు గొప్పగా నిలబెడతాడు అనే విషయం మనం మర్చిపోవద్దు. ధనం కోసం పరిగెట్టకు, పడిపోతావు. దేవుడి కోసం పరిగెట్టు, దేవుడు నిలబెడతాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా. ఆమేన్, హల్లెలూయా. దివ్య కారుణ్యమూర్తి జపమాల పునీత ఫౌన్స్టీన్ అమ్మగారికి యేసుప్రభుల వారు దర్శనమిచ్చినారు. యేసుప్రభుల వారికి రూపం ఉంది కదండి. ఎస్. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనము. అదృశ్యుడై ఉన్న ఆ దేవుడి యొక్క ప్రత్యక్ష రూపమే యేసుప్రభుల వారు అనే ఒక విశ్వాసాన్ని మీ అందరికీ కూడా ప్రకటిస్తూ, ఇదిగో యేసుప్రభుల వారికి రూపం ఉంది, అందుకే మనం క్రిస్టమస్ సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. అదృశ్యుడై ఉన్న ఆ దేవుడు ఇదిగో తన ఏకైక కుమారుని తను ఎంతో ప్రేమించి, ఈ లోకాన్ని అంతకంటే గొప్పగా ప్రేమించి తన కుమారుణ్ణి ఇదిగో పాప పరిహార బలిగా ఈ లోకానికి పంపించాడు. ఈ ప్రార్థన చేయడం ద్వారా మనం దేవుడి యొక్క కారుణ్యాన్ని, దేవుడి యొక్క దయను, దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి అమూల్యమైన సమయము ఉదయం 3 గంటల సమయము, ఇంకా అమూల్యమైన సమయము మధ్యాహ్నము 3 గంటల సమయము. యేసు ప్రభువు పునీత ఫౌన్స్టీన్ అమ్మ గారితో ఇటుల పలికిరి, ఈ దివ్య కారుణ్య చిత్రపటమును గౌరవించే ఏ ఆత్మ కూడా నశింపదని నేను మీకు వాగ్దానము చేయుచున్నాను, మరియు భూమిపై ఉన్న శత్రుల ఎడలను ప్రత్యేకముగా మరణ సమయమున సైతము విజయమును చేకూర్చదనని కూడా నేను మీకు వాగ్దానము చేయుచున్నాను. దీనిని నా మహిమార్థమై నాకు నేనుగా కాపాడుకొందును అని పునీత ఫౌన్స్టీన్ గారు డైరీ నెంబర్ 48లో తెలుపుతూ ఉన్నారు. దేవుడే చెప్పాడు. ఎందుకంటే ఈ దివ్య కారుణ్య చిత్రపటమును అంటే రూపముంది దేవుడికి, అందుకే చిత్రం వేపిచ్చాడు పెయింటర్తో కదండి. ఎస్. కాబట్టి మనము ప్రార్థన స్టార్ట్ చేద్దాం.